హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మీకు చెప్పాను కదా, లైవ్లో కబాబ్ ఎలా చేయాలో చూపించమన్నారు. అలాగే మీకు చికెన్ తెప్పించి కబాబ్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ ఆపకండి. మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి, నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకొచ్చానండి. ఎముక బోన్స్ లేకుండా అది కడిగి శుభ్రంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అంటే ఎక్కడన్నా చిన్న ఎముక వచ్చినా కూడా పక్కన పెట్టాలండి. ఎముకలు నూనెలో వేసినప్పుడు పేలి మొఖాన పడతాయి. అదే నూనె మొఖాన పడితే కాలిపోతుంది. అదిగోండి, చిన్న చిన్న ముక్కలు, చాలా ఎంత చిన్న ముక్కలు అంటే చాలా చిన్న ముక్కలు కట్ చేసి అందులో 1 స్పూన్ ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేయండి. మళ్ళీ కొద్దిగా ఏమో అల్లం చిన్నులపాయ పేస్ట్, అంటే 1 స్పూన్ పైన ఎక్కువ వద్దండి. ఇది కూర కాదు, ఫ్రై కాదు, కబాబ్ కాబట్టి లైట్గా వేసుకోండి ఏదైనా సరే. నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను. కబాబ్లో నిమ్మకాయ చాలా అవసరము, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఇందులో పిండుకున్నాను. ఎందుకంటే ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఏమి ఉండవండి. కబాబ్ కదా, చికెన్ కబాబు. ఇది చికెన్ కబాబ్ అనే కాదు, మటన్ కబాబ్లో కూడా అవన్నీ వేసుకోకూడదు. ఇంకా దీన్ని బాగా కలిపి ముక్కలకు మొత్తానికి మసాలా పట్టేటట్టు కలుపుకొని, మరి కరివేపాకు వేసాను కదా, ఈ కరివేపాకు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు వేసుకుంటే నేను అంటే మాటల్లో పడేసి వేసేయనులేండి, వేసుకోవద్దు, నాకు తెలిసి మాడిపోతుంది. లాస్ట్లో వేసుకుంటే దాని టేస్టే వేరు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము మూత పెట్టేసి. అంతలోకి ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ 10 నిమిషాలు కాగుతుందా అనుకుంటారేమో, అలా చెప్పానులేండి. నేనంటే కొంచెం చికెనే కదా తీసుకున్నాను, మీరు ఎక్కువ తీసుకోవచ్చు కదా. 1/2 కిలో చికెనేనండి ఇది, వీడియో కోసమని తీసుకున్నాను. నిజానికి మా ఇంట్లో అయితే ఒక 2 కేజీలు చికెన్ అయితే సరిపోతుంది. మాది కొంచెం పెద్ద కుటుంబం అండి. అదిగండి, చూడండి ఎలా ముక్కలకి అన్నింటికి మసాలా పట్టి ఎంత బాగుందో. స్పైసీగా ఉంది అండి అసలు. అదిగండి, నేనైతే ఆయిల్ కాసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, వేస్ట్ అయిపోతుంది. తగినంత వేసుకోండి, దాంట్లో సరిపడన్ని ముక్కలే వేసుకోండి. ఎక్కువ ముక్కలు కూడా వేయొద్దు, మీరు వేస్ట్ అయిపోతుంది నూనె. చాలపోతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఇది ఏమన్నా పకోడీ కాదు కదా. పకోడీ అయితే అప్పుడు మీరు ఎక్కువ ఆయిల్ వేసుకున్నా వేస్ట్ అవ్వకుండా పక్క తీసుకోవచ్చు. ఇది అలా కుదరదండి, అందుకని మోయినంగా ఆయిల్ వేసుకోండి. కొంచెం వేసుకొని వేపుకొని పక్క తీసుకుంటూ ఉండండి. నేను ఈ వీడియో అయితే నేను ఎలా చేశానో అలా చేసి ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బయట వంటల కంటే మన ఇంట్లో చేసుకున్న వంటలు హెల్దీ కదండి, ఆరోగ్యానికి మంచిది. బయటికి వెళ్తే మహా అయితే ఒక 100 రూపాయలు పెడితే ఏమి ఇస్తారు? కొంచెం ఒక 50 గ్రాములు, ఒక 100 గ్రాములు ఇస్తారు. దానికి ఏమైనా కడుపు నిండిపోతుందా? తృప్తి పడతామా? పడం కదా. అదే మన ఇంట్లో ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని ఇలా చేసుకొని వెరైటీగా తిన్నామంటే తృప్తిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. మనం అడ్డమైన మసాలాలన్నీ వేయం కదా, మన ఇంట్లో వండుకునే వంటలే వేరు. కానీ ఇంట్లో కంటే బయట వంటలే బాగా ఇష్టపడతారు అనుకోండి, వాళ్ళకి చేసినట్టు మనకు చేయటం రాదు కదా. అదిగొంటే నేను కొంచెం అయితే వేపుకుంటున్నాను. మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసారంటే నేను ఈ కబాబు ఎంత తీసుకొచ్చాను, ఎలా చేశాను, ఎలా ముక్కలు కోసాను, అసలు కబాబ్ మొత్తం ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూడండి వీడియో, ఎక్కడ ఆపొద్దు. ఆపేరంటే మిస్ అయిపోతారు అనమాట. పూర్తిగా ఈ కబాబ్ వేరుగా ఉంటుందండి, చికెన్ కబాబు. ఏదో ఒక రోజు మటన్ కబాబ్ కూడా చేసి చూపిస్తాను మీకు, ఎలా చేసేది ఏంటనేది. ఇదిగోండి చూడండి, స్పైసీగా ఉంటుంది. ముక్క మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి.
నేను ఇవాళ అయితే గారెలు చేశానండి, గారెలు చేశాను, చికెన్ కూర చేశాను. ఇంకా ఇప్పుడు సాయంత్రం అయింది కదా, మళ్ళీ చికెన్ తెప్పించి కబాబ్ చేశాను. లైవ్లో అడిగారండి కబాబ్ చేయమని, అందుకని చేశాను. ఇలా కనుక చేసుకున్నారంటే మీరు ఒక 2 మనుషులకైతే సరిపోతుందండి 1/2 కేజీ కబాబు ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం 1 కేజీ 2 కేజీలు పడుతుంది. మాకైతే పెద్ద కుటుంబం, మాకైతే 2 కేజీలు పడుతుంది. బాగా ఎముకలు లేకుండా చూసుకోండి. ఎముకలు ఉంటే ఇప్పుడు నూనెలో వేడివేడి నూనెలో వేయటం వల్ల అది వేగి అన్నీ పేలిపోయి నూనె ముఖాన పడుతుంది. ఎముకలు లేకుండా చూసుకొని స్కిన్ అది కండ ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? మీకు ఏ రెసిపీలు కావాలన్నా ఒక్క మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నేనైతే మీకు నచ్చింది వండి నేను చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? నిన్నైతే నేనైతే నిన్న సండే స్పెషల్ అని చికెన్ గారె అన్నీ చేశాను ఫ్రెండ్స్, కానీ వీడియో మిస్ తీయలేదు. ఆ సండే వస్తే కనుక ఎంత తలనొప్పి అంటే అందరు ఇంట్లోనే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఆ పని ఈ పని ఆ పని ఈ పని అసలు వీడియోలు చేసుకునే ఛాన్సే ఉండదు నాకు. ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. అందరు ఇంట్లో ఉంటే ఇంక నాకు సాకరీ కదా. సండే ఒక్కరోజు మాత్రం ఇసుకు పుట్టింది, ఇంట్లో ఖాళీ దొరకదు. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందంటే మీరు నమ్మలేరు అన్నమాట. ఇది చికెన్ ముక్కేనా అనేలా ఉంటుంది. నోట్లు వేసుకుంటే అట్టగా కరిగిపోయేలాగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ మాత్రం, అది చికెన్ కబాబ్ మాత్రం. మీరు చాలా కబాబులు చూసుంటారు, చికెన్ కబాబ్ కూడా చేస్తుంటారు. ఈ ప్రకారంగా నేను చెప్పిన కొలతల ప్రకారంగా ఒకసారి చూడండి, చేసి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా వారు మా పిల్లలు చాలా ఆదివారం వస్తే చాలు నాకు అది కావాలి ఇది కావాలి అని ఏదిస్తారు చేసేదాకా. ఇంట్లో పని చూసుకోనా, వాళ్ళని చూసుకోనా, సోమవారం నుంచి శనివారం దాకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు నేను ఏం చెప్తే అది జరిగిపోతుంది అనమాట. ఒక్క సండే రోజే ఇరుక్కుపోతా వాళ్ళ దగ్గర. నేను వారం మొత్తం నేను చెప్పినట్టు తింటారు, ఆదివారం మాత్రం వాళ్ళు చెప్పిన నేను తింటాను. అదే ఫ్రెండ్స్ నా విషయం. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఏపేం అయిపోయింది అనుకుంటున్నారేమో, చూడండి ఇంకా వీడియో. లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్, లైవ్కు వస్తున్నారు కానీ ఎవరో ఒకరు మెసేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ ఉంచుకోకూడదు. ఎక్కువ ఆయిల్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఆ కబాబ్ అంతా ఏపి పక్క తీసుకున్నాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అడుగున మసాలా కూడా కొంచెం ఉంటుంది. అందులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని ఇలా వేపుకోవాలి. ఎందుకంటే ఇవి తినడానికి కూడా మంట ఉండవు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఏం కాదు. ఆ మసాలాలో ఏగిపోతుంది అన్నమాట. ఆ మసాలా ఉప్పు కారం ఉంది కదా, ఆ మిరపకాయలు అనేవి వేపుతుంది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇంకేమీ వేయను ఫ్రెండ్స్ ఇందులో. ఆ పచ్చిమిరపకాయలు అది మాత్రమే వేపుతాను అన్నమాట. వేపి దాంట్లో ఈ కబాబ్ ముక్కలు వేసి ఒక నిమిషం 2 నిమిషాల ప్రకారం మళ్ళీ ఫ్రై చేస్తాను అన్నమాట. మరి కలవాలి కదా, అడుగున మసాలా మిగిలిపోతుంది కదా, నూనెలో చాలా మసాలా మిగిలిపోయింది. అదే చికెన్ పకోడీ కనుక్కొని నల్లగా అయిపోతుంది, చాలా నూనె వేస్ట్ అయిపోతుంది. కబాబ్ అలా అయిపోదు. ఆ కబాబ్ ముక్కల్లోకి, ఆ చికెన్ ముక్కల్లోకి ఈ పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా చాలా వేసుకుంటారు. నేను కొంచెం చికెన్ అని చెప్పేసి 4 మిరపకాయలు వేపాను అంతే. అది ఫ్రెండ్స్.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత సువాసన వస్తుందో అసలు. ఇవైతే ఈజీగా ఒక అరకేజీ ఒక్కొక్క తినేసేయచ్చు, మెత్తగా ఉంటుంది. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెమే లైట్గా జల్లాను. ఇవన్నీ ఫస్ట్లో ఎందుకు వేయలేదంటే, ఈ ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి ఫస్ట్లో వేయకూడదు ఫ్రెండ్స్, లాస్ట్లో వేయాలి. ఫస్ట్లో వేస్తే నూనెలోకి వెళ్ళిపోతుంది, అందుకని నేను లాస్ట్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ముక్కలకు పడుతుంది. ఫస్ట్లో ఒక నిమ్మకాయ పిండాను కదా, ఆ టేస్ట్ వేరే లెవెల్. ఇప్పుడు అయిపోయినాక నిమ్మకాయ పిండాను చూడండి, ఈ టేస్ట్ వేరే లెవెల్. మీరు ఒకసారి చేసి తిని చూడండి, నచ్చుతుంది, కంపల్సరీగా నచ్చుతుంది. మీరే ఖచ్చితంగా మీరే ఒక మెసేజ్ పెడతారు, సూపర్ ఉందండి రెసిపీ అని. ఓకేనా? ఇప్పుడు కలిపేసాను చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఉల్లిపాయ ముక్కలు అండి, నేనే కట్ చేశాను. నాకు రాదు ఉల్లిపాయ ముక్క కట్ చేయటము. మా వారు అయితే చాలా అందంగా కట్ చేస్తాడు, మా పాపకు కూడా వస్తుంది, నాకు రాదు. అట్లా లైట్గా కట్ చేశాను. అవి పైన వేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆ పచ్చిమిరపకాయ ముక్కలు, కబాబ్ ముక్కలు ఏది వేస్ట్ చేయకుండా తింటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. చాలా రుచిగా ఉంటుంది. మీరైతే వీడియో మొత్తం ఒకసారి చూడండి, ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా నేను లైవ్కి రండి, వచ్చి చూసి వెళ్ళిపోకుండా. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకో ఓకే, కామెంట్ పెట్టండి బాగుంది అండి అని. ఒకవేళ నచ్చపోయినా కామెంట్ పెట్టండి బాగాలేదని. మీకు నచ్చిన వంటలు చేయటమే కదా, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుంది. చిల్లిగారెలు కూడా వేసాను ఫ్రెండ్స్ నేను, అందుకే చూపిస్తుంది మా పాప. వీడియో మా పాప తీస్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటా. అయిపోయింది ఫ్రెండ్స్, ఓకే బాయ్.